మన ఫ్రెండ్ ఎటువంటి వాడు? ఎప్పుడు కూడా సాధారణంగా మనిషి ఏం చేస్తాడంటే ఎంజాయ్, సుఖాలు, లోక వెంబడి తిరగటం, డబ్బు బాగా ఖర్చు పెట్టడం, ఇంటిలో ఉండకుండా బయటే తిరగటం, ఇటువంటి సహవాసాన్ని మనుష్యుడు కోరుకుంటున్నాడు ఎక్కువగా. నీ పరిశుద్ధతను పాడు చేస్తుంది ఆ సహవాసం. హల్లెలూయా. దేవుడు నిన్ను పరిశుద్ధంగా, పవిత్రంగా, చక్కగా ఉండమన్నాడు. ఎవరు నీ ఫ్రెండ్స్? సినిమాకి వెళ్దామని పిలిచేవాడు నీ స్నేహితుడా? నీ స్నేహితుల్లో నువ్వు బైబిల్ చదువుతున్నావా ప్రతిరోజు అనే స్నేహితుడు ఉన్నాడా నీకు? ఈరోజు నేను అడుగుతున్నాను, నీ స్నేహితుల్లో నువ్వు బైబిల్ చదువుతున్నావా ఎవ్రీడే అనే స్నేహితుడు నీకున్నాడా? హల్లెలూయా. అటువంటి స్నేహితుడు లేకపోతే వెతుక్కో. అటువంటి స్నేహితుడు లేకపోతే నువ్వు దారి తప్పిపోతావు. దేవుని మందిరానికి వెళదామా అనే స్నేహితుడు నీకున్నాడా? సెలవు వచ్చింది కదా, బీచ్కి వెళ్దామా? మందిరానికి వెళ్ళే వాళ్ళని కూడా ఆపేసే స్నేహితులు అండి మన స్నేహితులు. ఎటువంటి వాళ్ళు తెలుసా? మందిరానికి కూడా వాళ్ళు వెళ్ళనివ్వరు. ఈరోజు ప్రార్థన ఉందంటే, ప్రార్థన ప్రతిసారి వెళ్ళేదే కదా, ఈసారి కట్టి వెళ్దాం. అసలు ప్రార్థనను ఆటంకపరిచే స్నేహితుడు కాదండి, వాడు నీకు శత్రువు అంతే. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్లకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడంటే వాడు క్రైస్తవుడు కాదు, నీకు స్నేహితుడు కాదు. ఎవరో తెలుసా? యువర్ ఎనిమీ, నీ శత్రువు అంతే. ఎందుకో తెలుసా? భక్తిహీనుడు దేవుని సన్నిధికి రాతెగింపడు అని అన్నాడు. ఎవరు దేవుని సన్నిధికి రారట? భక్తిహీనులు దేవుని దగ్గరికి రా. మరి నిన్ను కూడా రాకుండా చేస్తున్నాడంటే అతడు భక్తిపరుడా భక్తిహీనుడా?